కన్యా రాశి వారికి గడిచిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా అలాగే ఉంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఉద్యోగం మంచి స్థానం లభిస్తుంది. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. అన్నీ మనమే ఉన్నాం, నాకు అన్నీ తెలుసు అనే భావంతోటికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కోసారి మన ఉద్యోగం సంపాదిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మనకేంటి అనే ఆ భావన ఉంటుంది. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పక్కన పెట్టేసి ఇది నాదే, నా వల్లే వచ్చింది, నేనే ఉన్నాను అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది పక్కన పెట్టండి. పెంచిన తల్లిదండ్రులు, గురువులు ఎంత శ్రమ పడ్డారు, మీ చదువు కోసం కష్టపడే తల్లిదండ్రులు వాళ్ళని పక్కన పెట్టేసి నాకు ఎవరు అవసరం లేదు అన్న భావన పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి, చక్కగా ఉంటుంది. అంతే తప్ప ప్రతిదీ నా వల్ల అయింది, నేనే ఉన్నాను, నాకు ఎవరు అవసరం లేదన్న ధోరణ కనుక ఉండేట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఫుడ్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా సఖ్యత ఉంటుంది. అయితే మిమ్మల్ని ఎంత అభిమానిస్తారో కుటుంబం, మీరు అంత దూరంగా పెట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. సో వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం, ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయాలు బాగుంటాయి. వైద్యులు ఉన్న వారికి కాస్త ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా ప్రెజర్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే శ్రమ లేకుండా పని అవ్వాలని మీరైతే కోరుకుంటారు, కానీ అది నెరవేరదు. కాస్త కోపాన్ని తగ్గించుకోవడం, ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు, కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం చెప్పదగింది కాదు. వారసత్వ సౌకర్యంగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు అయితే ఉన్నాయో మీకు లభించే దశగా గోచరిస్తుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ హాస్టల్ నడిపే వారికి, బాయ్స్ హాస్టల్ కావచ్చు, లేడీస్ హాస్టల్ కావచ్చు, కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిదీ గమనించుకుని వెళ్ళడం చెప్పదగినది. మీరు అన్నీ పక్క వాళ్ళు చూసుకుంటారు, మనం పర్వాలేదు, మనం మేనేజ్ చేస్తున్నాం కదా అని అనుకోవద్దు. ప్రతిదీ మీ కనుసందులో నడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. అదే సినిమా యాక్టర్స్ కావచ్చు, టీవీ ఆర్టిస్ట్ కావచ్చు, వీళ్ళు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో మనం ఎంత చక్కగా కష్టపడినప్పుడు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. రాజకీయ పరంగా, రాజకీయ రంగంలో ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉంది. ప్రజాదరణ చక్కగా ఉంటుంది. ఒక అనుకోని పదవి వీరికి లభించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి విషయాన్ని గమనించి మీకు మీరుగా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వాహన యోగం, అదేవిధంగా గృహయోగం ఉంది. లోన్లకి దూరంగా ఉండడం అవసరమైతే తప్ప లోన్ పెట్టండి, లేకపోతే లోన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. క్రెడిట్ కార్డు విషయంలోనూ, ఈ ఫోన్పే, జీపే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో ఓం నమో నారాయణతో దీపాలన చేయడం, లేదా నువ్వుల నూనె పోసి దీపాలన చేయడం చెప్పదగినది. ప్రతిరోజు గణపతి స్వామివారిని ఆరాధించడం, గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష ధరించడం, విద్యార్థినులు దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.